Hi guys, welcome back to my channel Chidita Peddi. So this is the first vlog of 2025. సో ఈ ఇయర్ అయినా కొంచెం వ్లాగ్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మోస్ట్లీ మంత్లీ అట్లీస్ట్ 2 అనైనా అనుకుంటున్నాను. ఐ హోప్ నేను లాంగ్ వీడియోస్తో కూడా కన్సిస్టెంట్గా ఉంటాను అనుకుంటున్నాను ఈ 2025లో. సో ఈరోజు అయితే సాటర్డే అనమాట. సో సాటర్డే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ప్లాన్ ఉంది, వెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలి. ఆకాంక్ష అండ్ జానీ కలుస్తున్నాను. సో దాని తర్వాత వెళ్తే నర్సింగ్ స్టోర్కి వెళ్తాను, కొంచెం పని ఉంది అక్కడ, కొన్ని తీసుకునేవి ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ మై బాత్. మార్నింగ్ ఎప్పుడో లేచాను, అరౌండ్ 8 o'clock ఏమో లేచాను కావచ్చు. బట్ లేచి గౌతమ్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, 9 కల్లా వెళ్ళిపోయాడు. సో లేచి తనకి బాక్స్ ప్రిపేర్ చేసి ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసుకున్నాం. అంటే బాక్స్ ప్రిపేర్ చేసి తను బ్రేక్ఫాస్ట్ చేసి తను వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను హెయిర్ వాష్ చేసి ఇప్పుడు హెయిర్ సెట్ చేసుకోవాలి. ఈ అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నాను. కింద బ్లాక్ కొంచెం ఫార్మల్ ప్యాంట్స్లా ఉన్నాయి, ఇప్పుడు నేను లిటిల్ బాక్స్ నుంచి తీసుకున్నాను. అండ్ పైన ఈ పింక్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను. దీని మీద నుంచి మేబీ ఐ విల్ డూ ఏ డెనిమ్ జాకెట్ ఆర్ మేబీ ఇట్లనే వేసుకుంటానా, లేదంటే మొత్తం అవుట్ఫిటే మారుస్తానా, ఐఎమ్ నాట్ ష్యూర్, చూడాలి. సో తలస్నానం చేశాను కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాను. సో ఎప్పుడో ఒకసారి అలా చేస్తుండాలి అండ్ చాలా రేర్గా చేస్తాను నేను పూజ. సో దాట్స్ ఇట్. ప్రజెంట్ అయితే ప్లాన్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, దాని తర్వాత హెయిర్ సెట్ చేసుకోవాలి. దెన్ నేను ఏదైతే అవుట్ఫిట్ వేసుకుంటున్నానో అదొక గెట్ రెడీ విత్ మీ వీడియో చేసి అండ్ క్విక్గా స్టార్ట్ అయిపోవాలి. టైం ఆల్రెడీ 11:30 అవుతుంది. అట్లీస్ట్ 12 కల్లా అయినా స్టార్ట్ అవ్వాలి, సో దాట్ నేను 1 కల్లా లొకేషన్ దగ్గర ఉంటాము. సో పక్క లోకల్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము. కొంచెం ఈ కెఫేస్ అందులో ఫుడ్ మాకు తినబుద్ధి కావట్లేదు. మేబీ 25 ఈజ్ హిట్టింగ్ హార్డ్ అనుకుంటా. సో ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉన్నవని ఆఫ్టర్ 25 అసలు బిల్కుల్ ఇంట్రెస్ట్ ఉంటలేవు మాకు. సో అలా వెళ్ళి మన తెలుగు ఫుడ్ తినేసి దాని తర్వాత డెజర్ట్కి ఇంకేదైనా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో దాని తర్వాత మరి షాపింగ్గా ఇంకేదైనా ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేస్తాము. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. I just had my breakfast, so let's start the skincare now. First of all, నేను మాయిశ్చరైజర్ ఫేస్కి అంతా అప్లై చేసుకుంటున్నాను and that's from Aqualogica, guys. Wow, it just looks like ice cream, exactly ice cream la undi. So cute, right? Chocobar ice cream la undi. Isn't the packaging so cute? This milk fluid moisturizer is available in 3 different variants: Illuminate, Glow and Barrier. సో నేనైతే బ్యారియర్ ప్లస్ మిల్క్ ఫ్లూయిడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది మిల్కీ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంది అండ్ స్కిన్ లోకి చాలా క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ దీంట్లో అవకాడో అండ్ 5 ఎసెన్షియల్ సెరమైడ్స్ ఉన్నాయి విచ్ రిపేర్స్ అండ్ బూస్ట్ అవర్ స్కిన్ బ్యారియర్. అప్లై చేసుకున్నాక 48 hours వరకు మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది స్కిన్ లో. నా కోడ్ చిదిత 2025 అని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది యాప్ అండ్ వెబ్సైట్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ ఉన్నాయి. గో అండ్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. నేను మొత్తం రెడీ అయిపోయాను. సారీ, దిస్ ఈస్ హౌ ఐమ్ లుకింగ్. మీరు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ షార్ట్ ఆల్రెడీ చూసే అంటారు. సో
12:30 అవుతుంది టైం. ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్న ఆటో వచ్చేసింది. వీ నీడ్ టు లీవ్ నౌ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. స్కార్ఫ్, 2 ఫోన్లు ఉంటే ఇదే ప్రాబ్లం. ఫోన్ మర్చిపోయా. బాయ్. ఫస్ట్ లంచ్ చేసి దాని తర్వాత వేరే పనులు చూసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ డే బ్రాండ్ షూట్కి వచ్చేసాను నేను నర్సింగ్ స్టోర్కి. ఈ రీల్ నేను ఆల్రెడీ పోజ్ చేసేసినాను కదా. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మొత్తం డెనిమ్ ఆన్ డెనిమ్ వేసిన. జీన్స్ ఇస్ ఫ్రమ్ H&M, టాప్ ఇస్ ఫ్రమ్ స్ట్రీట్ స్టైల్ స్టోర్ అండ్ జాకెట్ వచ్చేసి మా అన్నయ్య అండ్ ఫ్లాట్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో దట్స్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఆల్మోస్ట్ 2:30 ఏమో అయింది అనుకుంటా షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఈ లెహెంగా అయితే నాకు చాలా నచ్చేసింది. దాని తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉన్న అలనాటి ప్లేస్ కి వెళ్ళాం. యాక్చువల్లీ మేము పక్కా లోకల్ వెళ్దాం అనుకున్నాం. బట్ ఏమైందో లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ ఈ ప్లేస్ కి వచ్చాం. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 ఏమో అయింది. షూట్ నేను 1 hour లో ఫినిష్ చేస్తా అని ప్రామిస్ చేసి ఫ్రెండ్స్ ని రమ్మన్నాను. కాకపోతే అది 2.5 hours అయిపోయింది. పిచ్చిగా ఆకలి వేసేస్తుంది. ఫుడ్ టేస్ట్ మాకైతే అంతగా నచ్చలేదు. ఐ డోంట్ రికమెండ్ దిస్. లంచ్ ఫినిష్ చేశాక 4 o'clock అట్లా మేము హెయిర్ కట్ కోసం అని చెప్పి ఒక సెలూన్ కి వెళ్ళాము. అంటే నేను కాదు, నా ఫ్రెండ్ చేయించుకుంటుండే హెయిర్ కట్. చాలా రోజులైందని చెప్పి ఈ సెలూన్ మాదాపూర్ లో. అండ్ దెన్ అక్కడి నుంచి సేల్ నడుస్తుంది అండ్ షాపింగ్ కూడా చేయక చాలా రోజులు అవుతుందని చెప్పి మాల్కి వచ్చాము. ఇంకా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈ లైటింగ్స్ అనేవి ఇంకా తీయలేదన్నమాట. బ్యూటిఫుల్ గా ఉండే మాల్ అంతా కూడా. బాగా చేస్తుందా? మంచి చేసింది. నీ పిల్లలకు కొనుక్కో. నేను ఎన్నిసార్లు తెలుసా ఇక్కడ ఏవి అనిపించినా కూడా. మాల్కి వెళ్ళినప్పుడు పేరుకే సేల్ అని కనిపిస్తాయి, కానీ అందులో మన సైజ్ ఉండదు, మంచి బట్టలు కూడా ఉండవు. అసలు ఇదంతా పక్కన పెడితే నాకైతే మాల్కి వెళ్ళినప్పుడు ఒక్కటి కూడా నచ్చదు. ఆమె బిగ్ ఆన్లైన్ షాపర్ అనమాట. బయటికి వెళ్ళి మాల్స్ లో వెతుక్కొని తీసుకునే అంత ఓపిక నాకు ఉండదు. ఇన్ కేస్ వెళ్ళినా కూడా నేను మోస్ట్లీ వెస్ట్ సైడ్ కి వెళ్తాను. అండ్ అది కూడా మాల్స్ లో ఉండే వెస్ట్ సైడ్ స్టోర్స్ లో కాకుండా బయట ఇండివిజువల్ గా ఉంటాయి కదా, అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కాలిఫోర్నియా బురిటో నుంచి ఒక మంచి సాలెడ్ ఆర్డర్ చేసుకున్నాం. నాకు పిస్తా హౌస్ సాలెడ్స్ అంటే చాలా ఇష్టం. దాని ముందు ఇదేం బాగాలేదని చెప్తున్నాను. అని నేను చెప్తున్నాను కదా, నువ్వు పిస్తా హౌస్ ట్రై చేయి, నిజంగా ట్రై చేయి. నువ్వు ఫ్యాన్ అవుతావు. చికెన్ టిక్కా సాలెడ్ పిస్తా హౌస్ బాగుంటుంది. ఇంజన్ మోడ్లో ఉంటుంది సాలెడ్. వాళ్ళు బీన్స్ పప్పులు అన్నీ వస్తాయి. ఇంకా హెవీ ఉంటుంది తెలుసా. ఒక తింటే తిన్నావు. అలా కూర్చొని తింటా ఒక 2 hours నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే. ఇట్ వాజ్ అ వెరీ వెల్ స్పెండ్ డే అండ్ ప్రొడక్టివ్ డే ఐ వుడ్ సే. చలో bye, see you all in my next vlog. Thank you so much for watching till the end and I love you all.